కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం అప్పలపాలెం గ్రామంలో దేవుని పరిశుద్ధ మందిరంలో పాస్టర్ ఎలైజా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా కౌన్సిలర్లు డేగల రమణ, కురాడ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సుంకర సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశుద్ధ మందిరం ఏర్పడి సుమారు 60 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు కృపతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జాన్ పిండి, అంతిరెడ్డి యేసుపాదం, పెండ్యాల మోసే, వాతాడ డేవిడ్ రాజ్, బోడపాటి లాజర్, దారా మణికంఠ, అప్పనపాలెం సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కానీ దేవుడు అన్ని కూడా ఏం చేశాడు? నాట్యంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు చూస్తావో, యేసయ్యతో ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి పెద్దయ్య గారు 35 సంవత్సరాల నుండి ఇక్కడ సువార్త ప్రకటించారు. ఇదే స్కూల్లో హెడ్ మాస్టర్ గా చేశారు. ఆయన నేర్పించింది ఒకటే, ఏంటంటే నశించిపోయే ఆత్మలు ఏం చేయాలి? రక్షించాలి. నశించిపోకూడదు అని కాలినడకలు వచ్చారు. వచ్చి అప్పుడు చాలా చిన్న ప్రార్థన పెట్టామంటే కొద్దిగా పలహారం, ఏంటి చెన్నపప్పు, మరమరాలు, అటుకులు. మరి ఈరోజు సుమారుగా 500 మందికి మనం ఇలాగా భోజనం పెట్టడానికి అవకాశం వచ్చిందంటే కారణము ఆ దేవుని యొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆ కష్టంలో యేసయ్యను మేము ఇక్కడ చూసాం కనుక, ఆ కష్టంలో నడిచి ఇక్కడికి వచ్చాం కనుక దేవుడు ఈ రోజంతా అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకి ఒక పేరుంది, ఏలేనిగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. హల్లెలూయా. చూసారా, ఆ రోజు కష్టపడిన ఫలితం ఈ రోజు చూస్తున్నాం. ఎంతో మంది కౌన్సిలర్స్ వచ్చి మాట్లాడారు. ఆ రోజు అయ్యగారు ఎంత కష్టపడ్డారో ఆ రోజు ఇప్పుడు మేము చూస్తున్నాం. ఆయన అన్నాడు, వచ్చి ఒక్కో సంవత్సరం జనం పెరుగుతూనే ఉన్నారన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి వాళ్ళని పంపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితాల్లో యేసయ్య ప్రేమ కలిగి ఉందాం. మనందరం కూడా, ప్రతి వాళ్ళని కూడా మన కడుపున నింపుకోవడం కాదు. ఏం చేయాలి? ఎదుటివారి నీ కూడా ప్రేమతో చూసే కృప మనకి రావాలి. దేవునికి స్తోత్రం. కనుక తండ్రి యేసయ్యకి వందనాలు. హ్యాపీ క్రిస్మస్. మా ఏలేస్ నగర్ పంచాయతీలో శివారు గ్రామంలో, శివారుగా ఉన్న 8వ వార్డులో ఉంది అప్పమల్ గ్రామం. ఈ గ్రామంలో ఇలా హ్యాపీ క్రిస్మస్ మా పాస్టర్గా జరుపుతున్నారు. ముందుగా చెప్పవలసింది ఏంటంటే, మా పెద్దయ్య గారు జాకబ్ జాన్ గారు, వారి శ్రీమతి నిరీక్షణమ్మ గారు ఈ సేవ మొదలెట్టి 60 సంవత్సరాలు పూర్తయింది ఈ 2025కి. నేనైతే 65లో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి పుట్టిన నుంచి కూడా ఆ 2-3 తర్వాత 4 ఆల్రెడీ చదువుకున్నాం. ఆ రోజుల్లో కూడా ఈ రూరల్ గ్రామాల్లో సోమవారం, పెద్దనాపల్లి, సిరిపారం, పేరవారం, రావణపేట ఇలాగ ఏజెన్సీ కూడా వెళ్ళి ఎంతో వాళ్ళు సేవ చేశారు. సేవ చేయడమే కాదు కూడా ఇంకా ఈ అప్పలపాలెం గ్రామంలో సేవ చేయడం అంటే చాలా అద్భుతం. ఆ రోజుల్లో ఏలేరు కాలువల ద్వారా ఏలేరు ఫుల్గా వచ్చేసేది. అప్పుడు రానా చాలా ఇబ్బంది పడేవారు. అలాగనే సరే పెనం మీద పెట్రోల్ లైట్లు పెట్టుకొని పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టుకొని వచ్చి చేసేవారు. అప్పటికి ఈ అప్పలపాలెం గ్రామంలో మరి ఏమైనా చర్చలు ఉన్నా నాకు తెలీదు. కానీ అయితే మొట్టమొదటిగా 60 సంవత్సరాలు పెట్టి కూడా ఈ మందిరం నిర్మించి వీడు గొప్పగా సేవ చేశారు. ఇలాంటి అద్భుతంగా అలాంటి వ్యక్తి, అలాంటి మహా వ్యక్తి మనం ఇప్పుడు రోజు చూడలేదు. అలాగే అప్పలపాలెం గ్రామంలో ఈ క్రిస్మస్ రోజుని ఎంత అద్భుతంగా భోజనాలు పెడతారంటే, అప్పలపాలెం గ్రామం అందరూ వచ్చి భోజనం చేస్తారు. ఆయన విషయం ఏంటంటే, శుభ్రంగా భోజనం చేయాలని పెద్దయ్య గారు దగ్గర నుంచి మా ఎలేజీ గారు వాళ్ళ కుమారుడు, ఆయన కూడా ఏం డబ్బులు కానీ ఎవరి దగ్గర తీసుకోవద్దు, మనం పెట్టాలా, వాళ్ళ కడుపున భోజనం పెట్టాలనే కృతనిశ్చయంతో మా దేవుడు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇలా ఎలేజీ గారు మా మందిరంలో ఇవాళ క్రిస్మస్ అనగానే చాలామంది ఊరందరూ కూడా వచ్చి భోజనం చేయడం అంటే ఎంత అద్భుతం అండి. సేవ అందరూ చేస్తాం, ఇది చేయడం అది కాదండి. కడుపులో భోజనం పెట్టడం అంత విశ్వాసంగా మా మందిరంలో అయితే
ఇవాళ 300 మంది 400 మంది ఎందుకుంటున్నారంటే ఆయన ఆ విశ్వాసంగా వాళ్ళు చెప్పడం, ఆ వాక్యం కానీ ఏ దేవుడి కోసం ఎంతో అద్భుతంగా చెప్పారంటే ఇంతంత కాదు, మనం చెప్పుకోవాలి, జనాలు చెప్పుకుంటారు. అందుకని నేను నిజంగా ఇలాంటి మందిరంలో ఒక సంఘ సభ్యులుగా ఉన్నానంటే నా పూర్వకంగా అదృష్టంగా భావిస్తూ ఈ హ్యాపీ క్రిస్మస్